హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నగర్. ఈ మధ్య మీకు స్క్రీన్ షాట్కి టైం ఇవ్వట్లేదు, ఎందుకంటే నేను వచ్చేటప్పుడు ఖాళీగా ఉంటుంది ప్లేస్ కొంచెం, అప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ పోయి ఆఫ్ చేస్తాను, అప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు. అండ్ బై ద వే ఇన్స్టాల్ ఈ మధ్య ఎక్కువ రాసేస్తున్నారు, ఏదో రీల్స్ చేసేస్తున్నారు, భక్తి ఎక్కువ అయిపోయినట్టుంది. ఎనీహౌ, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ఎఫెక్షన్ అండ్ మీ గ్రాటిట్యూడ్ చూస్తే నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇన్స్టాల్ కొన్ని రీల్స్ నాకు కూడా అటాచ్ చేస్తూ ఉంటారు, తెలుసు కదా. నా ఇన్స్టా ఐడి devika.bhatnagar.3. సరే, ఈరోజు ఇన్వెస్ట్మెంట్లో టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ చూద్దాము. టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లాస్ట్ టైం చూసాము, ఎన్ని రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్, ఎట్లాంటి ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఇది ఇన్వెస్టర్స్ మనం ఎట్లా చేస్తామంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎకనామిక్ ఫ్యాక్టర్స్, వాళ్ళకు వచ్చిన ఇన్కమ్, వాళ్ళ యొక్క ఫ్యామిలీ అండ్ వాళ్ళ యొక్క అవసరాలు అండ్ అన్ని ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకొని దీన్ని మనము వీళ్ళు ఇన్వెస్టర్స్ ఇట్లా అని చూస్తాము. ఈవెన్ వాళ్ళ మనస్తత్వం కూడా చూస్తాం మనం ఇక్కడ. కొంతమంది ఇన్వెస్టర్స్ ఒకలాంటి మనస్తత్వం, కొంతమంది ఇంకోలా ఉంటుంది. అవన్నీ కన్సిడర్ చేసి మనం 8 రకాలుగా ఇన్వెస్టర్స్ని చెప్పడం జరిగింది. ఎవరి 8 రకాలు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, క్లాస్ కొంచెం వినండి అర్థమైపోతుంది. ఎవరి 8 రకాలు అంటే కనుక, మొదటిది ఓన్లీ సేవర్స్. ఓన్లీ సేవర్స్ అంటే ఏంటి? సేవ్ చేయడమే వీళ్ళ పని, వీళ్ళు రిస్క్ తీసుకోరు, వీళ్ళకి రిటర్న్ మాత్రం మంచిగా ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, క్వార్టర్లీనో ఏదో ఒక టైంలో రిటర్న్ అయితే రావాలా, రిస్క్ అయితే అస్సలు వద్దు. వీళ్ళని సేవర్స్ అంటాము. సో రిటర్న్ ఎక్స్పెక్టింగ్, నో ఫ్లక్చుయేషన్స్, టెన్షన్లు వద్దు, రిస్క్ అస్సలు వద్దు. సో వీళ్ళు అనమాట. వీళ్ళు జనరల్గా మన ఇండియాలో మ్యాక్సిమం 70 to 80% వీళ్ళే ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు? రిస్క్ వద్దు, నాకు రిటర్న్ కావాలా, సేఫ్టీ కావాలా అంటే ఎక్కడ పోతారు? బ్యాంకులకే పోతారు. అది కూడా గవర్నమెంట్ బ్యాంక్కి వెళ్ళేసి పోయి అక్కడ ఎంత డిపాజిట్ చేసుకొని వస్తారు, ఇంకా లేదంటే పోస్ట్ ఆఫీస్కి పోతారు. ఈ రెండో సేఫ్టీ వీళ్ళకి. వీళ్ళని మనం ఓన్లీ సేవర్స్ అంటాము. ఇక రెండవ రకం వాళ్ళు రెగ్యులర్ ఇన్వెస్టర్స్. రెగ్యులర్ ఇన్వెస్టర్స్ అంటే వీళ్ళకి వచ్చిన ఇన్కంలో ఎంతో కొంత మొత్తాన్ని రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఇక నాన్ స్టాప్ అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు, బొమ్మ గీద్దామా? బాగుందా? సరే, ఎక్స్ ఏం చేస్తాడంటే, ఇతను ఒక ఎంప్లాయీ, నెలకు ఒక ₹1,00,000 వస్తుంది, 1 lakh వస్తుంది. ఈ 1 lakh అతను ఒక 40% అంటే 40 lakh అతను యూజ్ చేసుకుని ఎవ్రీ మంత్ 60,000 తీసుకుపోయి ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. మ్యూచువల్ ఫండ్స్లో వేస్తాడు, లేకపోతే సెక్యూరిటీస్ కొనుక్కుంటాడు, లేకపోతే బాండ్స్ కొనుక్కుంటాడు, లేకపోతే డిబెంచర్స్ కొనుక్కుంటాడు. అట్లా ఏదో ఒకటి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ 60,000 అతను ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతున్నాడు. ఇతన్ని మనం రెగ్యులర్ ఇన్వెస్టర్ అంటాము. పని అదే, ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఇక మూడవ రకము విండో షాపర్స్. ఇది చాలా బాగుంటుంది, వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటారు క్యారెక్టర్. విండో షాపర్స్ అంటే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది, మొత్తం నాలెడ్జ్ ఉంటుంది. ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ చేయాలి, దీని రిటర్న్స్ ఇట్లా వస్తున్నాయి, దీంట్లో లాస్ వస్తుంది, అట్లా మొత్తం అవేర్నెస్ మొత్తం ఉంటుంది, ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంప్లిమెంటేషన్, ఆ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే దగ్గర కొంచెం ఇట్లా వెనకాడుతూ ఉంటారు, ఓన్లీ చూస్తూ ఉంటారు. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే దగ్గరకు వస్తే భయపడిపోయి, అమ్మో నాకెందుకు వచ్చి రిస్క్ చేయాలా వద్దా అని డైలిమాలో ఉంటారు వీళ్ళు. అందుకని మనం విండో షాపర్స్ అంటే, విండో అంటే కిటికీలోంచి ఇట్లా చూస్తూ అన్ని ఐడియాస్ అన్నీ పెట్టుకొని నాలెడ్జ్ అంతా ఉంచుకుంటారు వీళ్ళు. కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి కొంచెం అటు ఇటు తడబడుతూ ఉంటారు. ఇక నెక్స్ట్ సీజనల్ ట్రేడర్స్ అంటే వీళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది, కానీ వీళ్ళు సీజన్ అంటే రైట్ టైం చూసుకొని అప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు, వెయిట్ చేస్తారు. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేయరు, ఎందుకంటే ఎక్స్పర్ట్స్ కదా వీళ్ళు, సీజనల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళు. ఎక్స్పర్ట్స్ అండ్ ఇర్రెగ్యులర్, ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేయరు, టైం చూసుకొని ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది అంటే అప్పుడు దుంకుతారు. అప్పుడు దుంకి ఆడ పోయి ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఓకే అని చెప్పేసి హ్యాపీగా ఉంటారు వీళ్ళు. అనవసరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఏడబడితే ఆడ ఇన్వెస్ట్ చేయడం అట్లాంటివి ఏమి చెయ్యరు వీళ్ళని సీజనల్ ట్రేడర్స్ అంటాం. ఇక నెక్స్ట్
స్కేప్ గోట్. స్కేప్ గోట్ అంటే వీళ్ళకి నాలెడ్జ్ ఉండదు, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, ఎంత చేయాలి అనే నాలెడ్జ్ అస్సలు ఉండదు. వీళ్ళు ఇంకోళ్ళ మీద ఆధారపడి ఉంటారు. ఎవరా ఇంకోళ్ళు? ఫినాన్షియల్ అడ్వైజర్స్. ఎవరి ఫినాన్షియల్ అడ్వైజర్స్? మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళు ఫ్రెండ్స్, ఇంకా లేకపోతే రిలేటివ్స్, ఎవరికి నాలెడ్జ్ ఉందో వాళ్ళ దగ్గర పోయి డిస్కస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మొత్తం నాలెడ్జ్ పెంచుకొని వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఫాలో అవుతారు. వీళ్ళు ఎవరు దొరకకపోతే కనుక వీళ్ళు ప్రొఫెషనల్ ఫినాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు చూడండి, స్టాక్ ఎక్స్చేంజ్లు, బ్రోకర్స్, స్టాక్స్ అని, బుల్స్ అని, వాళ్ళ దగ్గర పోయి కూడా ఇన్ఫర్మేషన్ కొంచెం గ్యాదర్ చేసుకొని మొత్తానికి ది గెయిన్ ద నాలెడ్జ్, వాళ్ళ నాలెడ్జ్ పెంచుకొని దాని ప్రకారం డెసిషన్స్ వీళ్ళ అడ్వైస్ ప్రకారం తీసుకుంటారు. అందుకని వాళ్ళని స్కేప్ గోట్. గోట్ అంటే గొర్రెలాగా వీళ్ళు ఏం చెప్తే అది ఫాలో అయ్యి నేర్చుకుంటుంటారు. ఈజీ కదా గుర్తుపెట్టుకోవడం. నెక్స్ట్ మిస్టర్ కూల్. మిస్టర్ కూల్ అంటే ఇతను ఇన్వెస్ట్ చేస్తాడు, చేసినాక ఇతను ఏం వర్రీ అవ్వడనమాట. అరే నష్టాలు వచ్చినాయా, ప్రాఫిట్ వచ్చిందని ఎగరడు, నష్టాలు వచ్చిందనేసి కుంగిపోడు, ఏం లేదు, టెన్షన్ తీసుకోడు, కూల్గా ఉంటాడు. సపోజ్ నేను మ్యూచువల్ ఫండ్స్లో ఒక 50 lakh పెట్టుకున్నాను. 50 lakh మ్యూచువల్ ఫండ్స్ ఎట్లా అంటే ఒకసారి కింద పడుతుంది, ఒకసారి పై పెరుగుతుంది. ఈ మిస్టర్ కూల్ 50 lakh పెట్టాడు. అయితే అప్పుడు ఏం చేశాడంటే ఒకవేళ తగ్గిపోయింది అనుకోండి వాల్యూ, టెన్షన్ తీసుకోడు, ఏం కాదు తర్వాత పెరుగుతుందిలే, నాదేం పోయింది అనేసి మెల్లగా అతను వెయిట్ చేస్తాడు. పెరుగుతుంది, ఎట్లనే పెరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కింద అయితే ఉండదు. ఒకవేళ కింద ఉన్నా కానీ టెన్షన్ తీసుకోకుండా జస్ట్ హ్యావ్ ద పేషెన్స్ అండ్ వెయిట్, తర్వాత పెరుగుతుంది అని చెప్పేసి ఇట్లా కూల్గా ఉంటాడు. అందుకని అతను మిస్టర్ కూల్ అంటాము. ఇంకా నెక్స్ట్ రిస్క్ సీకర్స్. రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళని రిస్క్ సీకర్స్ అంటాము. నాకు తెలుసు ఇక్కడ రిస్క్ ఉందనేసి, బట్ అయినా సరే నేను రిస్క్ తీసుకుంటా అని చెప్పేసి వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ వాళ్ళేమో రిస్క్ బేరర్స్. రిస్క్ వస్తే దాన్ని భరించడానికి రెడీగా ఉంటారనమాట. ఇక్కడ రిస్క్ తీసుకోనికి రెడీగా, ఇక్కడ రిస్క్ వచ్చినా కానీ దాన్ని భరించే శక్తి వీళ్ళకు ఉంటుంది, ఆ భరించే కెపాసిటీ వీళ్ళకు ఉంటుంది. కొంచెమే మైనర్ డిఫరెన్స్ ఉంది వాళ్ళకి తీసుకునే వాళ్ళు వస్తే భరించేవాళ్ళు, అంతే. ఇట్లా 8 రకాలైన ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఈ 8 రకాలే కాకుండా ఇంకొక 2 రకాలు కూడా చెప్పుకోవచ్చు. ఎవరాళ్ళు అంటే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్, గ్రూప్ ఇన్వెస్టర్స్. ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అంటే నేను పోయి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నా, నువ్వు కూడా వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నావు, అట్లా మనలాగా ఒక 100 మంది తీసుకుపోయి ఏబీసీ అనే కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎంత చేస్తున్నారు? 2 crores నుంచి 10 crores దాకా ఇన్వెస్ట్ చేస్తున్నారు. మనలాగా ఎంతమంది? 100 మంది పోయి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ 100 మందిని మనం ఇండివిజువల్ ఇన్వెస్టర్సే అంటాము. ఒకరికి సంబంధం లేదు. నేను వచ్చినా, నువ్వు వచ్చినా, ఇంకొక ఎల్లయ్య పుల్లయ్య వాళ్ళందరూ వచ్చిండ్రు, ఒకరితో ఒకరి సంబంధం లేదు. వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ తక్కువనే ఉంటుంది అమౌంట్. ఈ 2 to 10 crores అనేది తక్కువ అమౌంటే. మనం ఇప్పుడు గ్రూప్ ఇన్వెస్టర్స్కి వెళ్ళి మాట్లాడి దాని గురించి చూస్తే కనుక ఈ అమౌంట్ తక్కువనే. ఇప్పుడు దీన్ని చూద్దాం. గ్రూప్ ఇన్వెస్టర్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఆర్గనైజేషన్స్, బ్యాంక్స్ కావచ్చు, ఫినాన్షియల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, వాళ్ళ దగ్గరున్న సర్ప్లస్ అమౌంట్, ఎక్కువ అమౌంట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుపోయి ఇంక వేరే ఆర్గనైజేషన్లో ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళది హ్యూజ్ అమౌంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఏంటంటే బ్యాంక్స్ కానీ ఏమన్నా ఇప్పుడు ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్, కంపెనీస్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఒక కంపెనీ ఉంది, వాళ్ళ దగ్గర వాళ్ళకి కావాల్సిన క్యాపిటల్ 200 crores కావాలా. 200 crores వాళ్ళకి వచ్చింది. అయితే దీంట్లో ఎంత యూటిలైజ్ చేసుకుంటున్నారు అంటే 150నే యూటిలైజ్ చేసుకుంటున్నారు. 200 క్యాపిటల్ వచ్చింది, దీంట్లో 150 crores యూజ్ చేసుకుంటున్నారు. ఎంత మిగిలింది అక్కడ? 50 crores సర్ప్లస్. ఇదేంటి సర్ప్లస్ కంపెనీలు పెట్టుకుంటే ఏమవుతుంది? ఏం కాదు, దానివల్ల మనకు వచ్చేదేం లేదు, ఒరిగేదేం లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 50 crores తీసుకెళ్ళి వేరే కంపెనీలు, XYZ కంపెనీలో పోయి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇదే పని అందరూ చేస్తున్నారు. ఎవరెవరు? బ్యాంక్స్ కానీ, ఎల్ఐసి కానీ, ఇంకా మ్యూచువల్ ఫండ్స్లో వచ్చిన అమౌంట్ కానీ, ఈవెన్ ఫినాన్షియల్ కంపెనీస్ నేను ఇప్పుడు చెప్పింది, వీళ్ళందరూ ఇదే పని చేస్తారన్నమాట.
ఇంత అమౌంట్, చాలా హ్యూజ్ అమౌంట్ కస్టమర్స్ నుంచి, వేరియస్ కస్టమర్స్ నుంచి వస్తుంది. దాని అంతా తీసుకుపోయి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసి వీళ్ళకి వస్తుంది రిటర్న్ కదా, ఆ రిటర్న్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. ఇంకా ఇక్కడ కూర్చోబెడితే గుడ్లు అయితే పెట్టదు కదా, 50 కోట్లు గుడ్లు పెడుతుంది, పెట్టదు. సో కాబట్టి వాళ్ళు తీసుకుపోయి ఇంకో చూడరు. అందుకని వీళ్ళని గ్రూప్ ఇన్వెస్టర్స్ అంటారు. చాలా చాలా అమౌంట్ తీసుకెళ్ళి పెడతారు. ఇట్లా ఎన్ని రకాలు ఉన్నాయి? ఈ 8 రకాలు కాకుండా మనము ఇట్లా కూడా ఇన్వెస్టర్స్ అని చెప్పవచ్చు. ఇండివిజువల్, గ్రూప్ ఇన్వెస్టర్స్. క్లియరే కదా? యూనిట్ 1 అయిపోయింది దీంతో. ఇంకా యూనిట్ 2 రిస్క్ అనే చాప్టర్ నెక్స్ట్ క్లాస్లో మొదలు పెడతాను. అర్థమవుతున్నాయి కదా క్లాసులు అయితే? కొంచెం ఫోకస్ చేయండి, అన్నీ వచ్చేస్తాయి, ఏది కష్టం కాదు. అండ్ కింద ప్లేలిస్ట్లో ఉన్న అన్నీ చెక్ చేసుకోండి. ప్లేలిస్ట్లు తప్పకుండా 10 మందికి ఫార్వర్డ్ చేయండి. స్టే కనెక్టెడ్. హ్యావ్ ఎ బ్రైట్ కెరీర్. గుడ్ లక్.